సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వేయాలో పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. శివశంకర్ గారు చెప్పండి, ఈ పరిణామాలు ఇవన్నీ కూడా ఆయన ఈనాడులో అయితే ఈ క్రిమినల్స్ గట్లు తెగ్గొడతారని చెప్పి కాపలా కాశానని అన్నారని వాళ్ళు రాశారు. ఈ టైంలో కూడా రాజకీయాలు ఇట్లా చేయటం కానీ ఓవరాల్గా చంద్రబాబు గారి ఇల్లు మునకటికి కూడా మీరే కారణం అన్నట్టుగా వాళ్ళు ప్రచారం మొదలు పెడుతున్నారు. ఏం చెప్తారు మీరు వీటన్నిటికి సమాధానం? నమస్తే సార్. ఇప్పుడు పెద్దలు మన విజయబాబు గారు అయితేనేమి, మీ యొక్క ఇన్పుట్ ఎడిటర్ అయితే కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు వాట్ ఇస్ వాట్ అనేటువంటి. నిన్న ఉదయం నుంచి కూడా జగన్ గారితో పాటు ఆ రిటైనింగ్ వాళ్ళు ఆయనకు వచ్చినప్పుడు ఆ కృష్ణలంక వాసులు కృతజ్ఞతలు తెలిపినప్పుడు తర్వాత కూడా సింగ్ నగర్ వరకు వెళ్ళినప్పుడు నేను ప్రత్యక్షంగా నేను కూడా పాల్గొన్నాను. ఆ సింగ్ నగర్ ప్రజలు చూస్తారంటే విజయవాడ, అదే విధంగా రాజేశ్వర నగర్ కూడా వెళ్ళొచ్చాను నేను. అతలాకుతలమైందండి, అతలాకుతలు. నిజంగా టీవీలో విజువల్స్ లో చూపించేటువంటిది కొంచెమే అయితే అంతకు రెట్టించి ఆ యొక్క వాళ్ళ యొక్క ఆర్తనాదాలు చూస్తే నిజంగా ఈవెన్ కఠినాత్ముడికి కూడాను మనసు కరిగిపోతుంది, అయ్యో పాపం అనేటువంటిది కలుగుతుంది. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఆ యొక్క అపార్ట్మెంట్లలో అయితే 1వ ఫ్లోర్ వరకు పూర్తిగా మునిగిపోయి, ఇందాక మన కాలం చెప్పినట్టు ట్రాన్స్ఫార్మర్లు కూడాను మునిగిపోయి పవర్ సప్లై అయినటువంటిది లేదు. పురుగులు అవి ఇంట్లోకి వస్తా ఉండేటువంటి ఆ భయాందోళన ఒకవైపు అయితే, రెండో వైపు వారికి పూర్తిగా మంచినీళ్లు కూడాను అక్కడ అందని పరిస్థితి. నిన్న ఆ యొక్క బ్రిడ్జ్ ఒక దగ్గర 750 మీటర్లు ఉంటుందండి. స్టార్టింగ్ లో బోటులోంచి ఎవరొకరో లేకపోతే నడుచుకుంటా ధైర్యం చేసి యువతలకు వస్తే వాళ్ళు పరిగెత్తా యువతలకు వచ్చి వాటర్ బాటిల్స్ కొనుక్కొని వాటర్ బాటిల్స్, మీరు ఆ విజువల్స్ లో కూడా క్లోజ్ గా చూస్తే తెలుస్తుంది, ఒక్కొక్కరు 3 కేసులు 4 కేసులు పెట్టుకొని నెత్తి మీద పెట్టుకొని పరిగెడుతున్నారు. మళ్ళీ చీకటి అవుతుందని, సాయంత్రం నేను అక్కడ ఉన్నాను, చీకటి అవుతుంది అనేది. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఇక్కడికి రావడానికి రిహాబిలేషన్ సెంటర్స్ అనేటువంటిది ఎక్కడ కూడాను లేవు ముందుగా. ఎందుకంటే ఎత్తైనటువంటి ప్రాంతాల్లో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అటువంటి ఆ ప్రాంతాల్లో గతంలో జగన్ గారు కానీ ఇంతకుముందు ప్రభుత్వాలు కానీ ఎవరైనా కూడా అక్కడ ఒక రిహాబిలేషన్ సెంటర్ ఏర్పాటు చేసేసి విజయబాబు గారు చెప్పినట్లు అక్షరాల ఆ కమ్యూనికేషన్ వ్యవస్థ అనేటువంటిది లేదండి. ఇప్పటికైనా కూడాను మైకులు పెట్టుకొని ఆ బోట్లలో కావచ్చు, ట్రాక్టర్లో కావచ్చు వెళ్ళి ఆ వైర్లెస్ మైకులు, స్పీకర్ సౌండ్ సిస్టమ్ పెట్టుకొని వారికి భరోసా ఇస్తూ ఈ యొక్క మీకు వస్తున్నాయి ఫుడ్ పదార్థాలు, లేకపోతే ఎవరైనా కూడా మీ ఇంటి పై నుంచి చేయొద్దండో, లేకపోతే మీకు ఏదైనా ఉన్నా కూడాను ఇలా ఉంది సిచ్యువేషన్ అనేటు. ఎందుకంటే టీవీలు లేవు, వాళ్ళకి మొబైల్స్ లేవు, ఛార్జింగ్లు అంతా కూడా రోజులు అయిపోయాయి, వాళ్ళకి లేని పరిస్థితి. కమ్యూనికేషన్ అంటే ఆ యొక్క మైక్ సిస్టమ్ లో కూడా అనౌన్స్ చేసేసి స్పీకర్స్ ద్వారా కూడా చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఇక ముఖ్యమైనటువంటిది ఏంటంటే సార్, నిన్న ఈ ఫుడ్ అనేటువంటిది వస్తుంది కదా, స్టార్టింగ్ లో ఫుడ్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? అది శనివారం రోజు, ఆదివారం రాత్రికి ఫుడ్ అనేటువంటిది ఎప్పుడు మనం లైవ్ లో చూసాం. ముఖ్యమంత్రి గారు ఆ యొక్క కరకట్ట నుంచి వచ్చి ఆ ఇల్లు మునుగుతుంటే ఈ కలెక్టరేట్ ఆఫీస్ లో వచ్చేసేసి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తారంటే, విజయవాడలో ఉన్నటువంటి హోటల్స్ అందరూ కూడా మీరు 1,00,000 ప్యాకెట్లు తీసుకురండి అంటున్నారు. అంటే విజయవాడలో వాళ్ళు ఆ యొక్క స్టాఫ్ ఉన్నారో లేదో, ఆ హోటల్స్ మునిగిపోయా లేదో, అవి పెడుతున్నారో లేదో అనేటువంటిది మనకు సంబంధించింది కాదు. వాళ్ళు చెప్పేయడమే. ఏం సార్, ఇప్పుడు వంట వాళ్ళు తీసుకొని మున్సిపల్ స్టేడియం ఉంది అతి పెద్దది, అక్కడ ఇంతకుముందు కూడా వంటలు కూడా జరిగాయి చేసుకునే రిహాబిలిటేషన్ సెంటర్ లో. అక్కడే ప్రభుత్వమే ఏదైనా కూడా లెమన్ రైసో, సాంబార్ రైసో, పెరుగన్నమో చేసేసి పొట్లాలు కట్టించేసేసి ఈ బోట్ల ద్వారా ఇంటికి వెళ్ళి, లేదా ట్రాక్టర్ల ద్వారా, లేదా గజగీతగాల ద్వారా ఏదైనా కూడా ఒక వ్యవస్థ అనేటువంటి ఏర్పాటు చేశారా? లేదు. అక్కడ యంత్రాంగం ఉందా? లేదు. నిన్న బోట్లు సార్, నిన్న రాత్రి దిగుతున్నాయి కొన్ని బోట్లు. అది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పంపించిందేమో, ఇంకా వస్తూనే ఉన్నాయి. వాటి రావడానికి కూడా రోడ్లు బాగలేక లారీలు అంతా కూడా ఇబ్బంది పడుతూ వస్తున్నాయి. ఉండేటువంటి బోట్లలో ఆదివారం చూసాం సార్, ఇంత పరిస్థితి జరుగుతూ ఉంటే ఎవరైనా కూడాను ఆ యొక్క ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి వెళ్తే సెక్యూరిటీ కావాలి. ఈయన బోట్లో దిగితే ఆడ ఉండేదే 10 బోట్లు ఉన్నాయి మొత్తం విజయవాడలో. ఆ 10 బోట్లలో ఈయన ఒక బోట్లో వెళ్తే 7-8 బోట్లు ఈయన సెక్యూరిటీ వెళ్ళాయి. 8 సెక్యూరిటీ వెళ్ళాయి. మిగతా 3 బోట్లు కరకట్ట దగ్గర, అక్కడ అక్రమ కట్టడం దగ్గర ఆ ఇల్లు మునిగిపోతుందని వెనకపక్క సెక్యూరిటీ అక్కడ ఉన్నారు. ఒక్క బోటు కూడా ప్రజల కోసం ఉపయోగించలేదు. ఆదివారం రాత్రి అంతా కూడా వేరే ప్రాంతం నుంచి బోట్లు వచ్చి సోమవారం పొద్దునకి
అప్పుడు నిన్న సాయంత్రానికి కొన్ని ఇంకా లైన్లోకి రాలేదు, వస్తున్నాయి. అంటే వాళ్ళని తీసుకురావడానికి, సురక్షిత ప్రాంతాల్లో తీసుకురావడానికి కాదు నేను చెప్పేది, కనీసం వాళ్ళకి ఫుడ్ ఇవ్వడానికి కూడాను ఈ యొక్క బోట్లు. ఈయన తిరుగుతుంటే చుట్టూ బోట్లు సెక్యూరిటీ వాళ్ళు తిరిగారు. మా నారాయణ గారు వెళ్తే సెక్యూరిటీ బోట్లు, ఆయన ఒక బోటు, ఆయన హోమ్ మంత్రి గారు వెళ్తే ఆమెకు ఒక బోటు. అది ఎక్కడ సార్ సహాయ చర్యలు ఎక్కడ జరుగుతాయి? ఫుడ్ ఎలా అందుతుంది? పాలు ఎలా అందుతాయి? క్యాండిల్స్ ఎలా అందుతాయి? వాళ్ళ పరిస్థితి ఏంది చెప్పకూడదు. కానీ ఈ యొక్క సమయంలో నిన్న మేము అక్కడ కూర్చున్నప్పుడే సాక్షి వాళ్ళు ఉన్నారు, ఈనాడు వాళ్ళు ఉన్నారు, ఈటీ వాళ్ళు ఉన్నారు, 4 డెడ్ బాడీస్ సార్. 35 సంవత్సరాల వాళ్ళకు చూస్తే కళ్ళలో నీళ్లు గారుతాయి. ఆయన కేసుకొని వచ్చేసి మూట కట్టుకొని వచ్చేసి వాళ్ళు వచ్చారు. ఇంకొక చెప్తుండ్రి, చాలా మంది చనిపోయారయ్యా, తెలియట్లేదు ఎంతమంది చనిపోయేది కూడా. పాపం కొంతమంది మిస్సింగ్ అయ్యారు అని చెప్తా ఉంటే, ఎందుకంటే లెక్కలు లేకుండా మనం మాట్లాడకూడదు. 4 డెడ్ బాడీస్ మా కళ్ళేదుంటే తీసుకుని వెళ్ళిపోతారు. 35 సంవత్సరాలు అంటే సార్. ఎందుకు అంటే 2 రోజుల నుంచి, మొన్నటి నుంచి పవర్ లేదు, వాళ్ళ పిల్లలు ఎక్కడో ఈ పక్క హాస్టల్ ఏదో ఉన్నారట, ఆయన ఏమైందో ఫోన్ కూడా లేదు. ఓకే అయితే చెప్పండి, చంద్రబాబు గారు మిమ్మల్ని అందరినీ పట్టుకుని క్రిమినల్స్ అంటున్నారు, గండ్లు పెట్టే ప్రమాదం ఉందని. మీకు రేపల్లి దగ్గర బుడగలు ఈ సీపేజ్ వస్తాం మొదలు పెడితే మీరు గండ్లు కడతారని చెప్పి ఇక్కడ ఇప్పుడు కూడా రాజకీయాలు, ఇంత దిక్కుమాలిన రాజకీయాలు మాట్లాడాలి ఆయన. దాన్ని ఈనాడు వాళ్ళు హైలైట్ చేయటం క్రిమినల్స్ అన్నారని చెప్పి. ఇక్కడ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. దీన్ని జగన్ గారు చెప్పినట్టు ముందుగా ఎప్పుడైతే 28వ తారీఖు అలర్ట్ ఇచ్చిన రోజు అలర్ట్ ఇచ్చేసి వాళ్ళందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్ళండి, మీకు వరద ఉంది, వస్తాయని చెప్పేటువంటి మెకానిజం అనేటువంటిది వాళ్ళు చేయలేదు. అటర్ ఫాలో అయ్యారు, నిర్లక్ష్యం చేశారు. రెండవది, బుడమేరులో అదేమి కొట్టుకొని రాలేదు, వీళ్ళు ఎత్తినట్టువే కదా, కొట్టుకొని రాలేదు కదా, గండి పడేది రాలేదు కదా, వీళ్ళు ఎత్తినటువంటి వాటరే కదా అక్కడికి వచ్చింది. ఇక మూడోది, మీకు సంబంధించినటువంటి ఆ లింగమనేని ఎస్టేట్ అది ఏదైతే ఉందో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ కట్టడంలో, ఆ అక్రమ కట్టడం మునిగిపోయిందా లేదా, ఆ అక్రమ కట్టడం నుంచి మీరు కలెక్టరేట్ కి ఎందుకు వచ్చారు? సెక్రటేరియట్ ఉంది కదా, అంత బాగుంటే ఒకటి సార్, సెక్రటేరియట్ మునిగిపోలేదు అమరావతి ప్రాంతం అని చెప్పే ఎల్లో మీడియాకు ఒకే ఒకటి అడుగుతున్నారు. నిజంగా అంత బాగుంటే ఆర్టీజీఎస్ ఉంది, రియల్ టైం గవర్నెన్స్, అక్కడి నుంచి మీరు బాగా వదులుతుంటారు కదా చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇంత ముందు ఎప్పుడైనా కూడా ఇప్పుడు అదే సెక్రటేరియట్కి వెళ్ళి ఎందుకు రివ్యూలు పెట్టుకోవద్దు? అక్కడ అవకాశాలు లేని ఒక జిల్లా కలెక్టరేట్ కే వచ్చి మీరు ఎందుకు ఇక్కడి నుంచి మీరు అధికారులు ఉన్నారు? ఎంత దూరం లేదు కదా, 1.5 కిలోమీటరే కదా. ఇటు సైడ్ ఉన్న 2.5 కిలోమీటర్ ఉంది ఇక్కడ కలెక్టరేట్. విజయవాడ రావంటే అమరావతి 1.5 కిలోమీటరే కదా. మీరు అంటే కనుక స్పెషల్ ఫ్లైట్ కానీ హెలికాప్టర్లు ఎక్కడానికి కానీ ఎక్కడికి వెళ్తారు కదా. ఆర్టీజీఎస్ లో ఎందుకు మీరు పెట్టలేదు? అంటే పూర్తిగా రాజధాని ఏదైతే వాళ్ళు చెప్పుకున్నటువంటి అమరావతి ప్రాంతము మునిగిపోయింది కాబట్టే చంద్రబాబు అక్కడికి వెళ్ళలేరు. అంత పెద్ద వ్యవస్థ సార్. రాష్ట్ర సచివాలయంలో లేనిది జిల్లా కలెక్టరేట్ లో ఉంటుందా? ఒకటే. ఇంకోటి సార్, ముఖ్యమంత్రి సచివాలయం పక్కనే ఉంది కదా, 1 కిలోమీటర్ సార్. సచివాలయ ప్రాంతంలో ఉండి ఆర్టీజీఎస్ పెద్ద వ్యవస్థ ఉండి అక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ ఉండి అన్ని వ్యవస్థలు ఉన్నప్పుడు మీరు అక్కడికి వెళ్లకుండా జిల్లా కార్యాలయానికి ఎందుకు వచ్చినట్టు 3 కిలోమీటర్లు? ఇది తెలుస్తుంది కదా అక్కడ పూర్తిగా మునిగిపోయిందని చెప్పి అక్కడికి వెళ్ళలేరని తెలుస్తుంది కదా. ఇంకోటి, నిన్న మధ్యాహ్నం అందరినీ కూడా ఎవరు కూడా సెక్రటరీ ఎంప్లాయీస్ ఒక్కరు కూడా ఉండదు, ఎందుకు వెళ్ళి పంపించారు? ఎందుకు హైకోర్టు కార్యకలాపాల మధ్యలోనే ఎందుకు ముగించారు? ఎందుకు ఆపేశారు?